మూడవ దినాన తిరిగి లేచినటువంటి దినం పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినంలో మనం అందరం కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన సర్వాధికారం కలిగినటువంటి ఆయన అని మనం నేర్చుకున్నాం. సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభు వారు ఈ యొక్క సర్వాధికారులలో దేవునికి దగ్గర చేయడానికి కొద్దిమంది నాయకులను దేవుడు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. వారు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ దేవునికి దగ్గర చేసే బాధ్యతను తీసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. వారే ఆనాటి కాలంలో చూసినప్పుడు యాజకులుగా పిలువబడ్డారు. ఆనాటి కాలంలో చూస్తే ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఆనాటి కాలంలో న్యాయాధిపతులుగా పిలువబడ్డారు. ఆనాటి కాలంలో రాజులుగా పిలువబడ్డారు. అంటే రాజులకు, న్యాయాధిపతులకు, ప్రవక్తలకు, యాజకులకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను వారు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు గారికి ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటా బాధ్యత అంటే పరలోకపు ద్వారాన్ని తెరిచే బాధ్యతను వారికి అప్పగించినట్టుగా, ఆ పరలోకపు ద్వారపు తెరిచే బాధ్యత అనగంటే అధికారము అనగానే తాళపు చెవిని పేతురు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ తాళపు చెవితో, ఆ అధికారముతో ఆయన ద్వారం తెరిస్తే పరలోకంలో అనేక మంది చేర్చబడతారు అనేది గత వారాల్లో మనం నేర్చుకున్నాం. అయితే పరలోకంలో ద్వారం తెరవబడింది. పరలోకంలో ద్వారం తెరవబడినప్పుడు మరి అనేక మంది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఆధిక్యతను అనుగ్రహించినప్పుడు ఏ బాధ్యతనైతే అప్పగింపబడి అనేక మంది ప్రజలను దేవునిలో నడిపించాలో, దేవుని విశ్వాసంలో ముందుకు కొనసాగించాలో అలాంటి కొద్దిమంది బాధ్యత కలిగినటువంటి నాయకులుగా ఉంటున్నటువంటి వారు పరలోక ఆ ఒక ద్వారాన్ని మూసినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఒకసారి వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14 వచనాలని మనం ఒకసారి చదువుకుందాం. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఎవరి గురించి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అంటే శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి. ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనే వారికి దేవుడు ప్రారంభంలో బాధ్యతలను అప్పగించాడు. ఏంటా బాధ్యత అంటే దేవుని యొక్క వాక్యము సమాజంలో ఉంటున్నటువంటి వారికి తెలియజేస్తూ ఆ దేవునికి దగ్గర చేసే బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. అయితే ఆ వాక్యపు బాధ్యత తీసుకున్నటువంటి వారు ఎలా మారిపోయారో ఇక్కడ విషయాల్ని తెలియజేస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఎవరు అడ్డుపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే శాస్త్రులు, పరిసయ్యులు. వీరు ఎలా అడ్డుపడుతున్నారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి? మరి ప్రజలు సిద్ధంగా ఉంటున్నప్పుడు వీరు ఎలా అడ్డుపడుతున్నారు అనేది మనం ఆలోచన చేయగలిగితే వారి గురించి మాట్లాడుతూ మొదటిగా ఒక పదాన్ని యేసుక్రీస్తు వారు వాడారు. ఏంటా పదము అంటే అయ్యో అంటున్నారు. అయ్యో అనే పదాన్ని యేసుక్రీస్తు వారు వాడారంటే అయ్యో అనడంలో దేవుడు తన సింహాసనం ఎదుట వారి యొక్క లెక్క అడిగినప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు తన సింహాసనంలో కూర్చున్నప్పుడు వారికి లెక్క అడిగినప్పుడు వారికి కలగబోయే భయంకరమైనటువంటి శిక్ష ఒకటి వ్యక్తమవుతుంది
అనేది ఆయన మదిలో పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నటువంటి మాట. అంటే వారికి తీర్పు అనేది జరుగుతుంది. వారికనే కాదు, ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఒక తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినాన ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు, ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు, ఆ తీర్పులో ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు నిలబడినప్పుడు వారు చేసినటువంటి తప్పు ఏంటంటే, దేవుని వాక్యము సమాజానికి బోధించి యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం కలిగే విధంగా దేవుని మాటలు చెప్పాలి. వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, యేసుక్రీస్తు వారికి దగ్గర చేయటానికి, యేసుక్రీస్తు వారిని నమ్మటానికి, యేసుక్రీస్తు వారిని విశ్వసించటానికి ఈ వాక్కులు వారు బోధించారు. కానీ అలా బోధించకుండా వారు ఏం చేస్తున్నారంటే ఆటంకపరిచే వారిగా కనబడుతున్నారు. అందుకని ఏమని చెప్తున్నారంటే, అయ్యో అని పదాన్ని వాడుతూ, వేషధారులైనటువంటి శాస్త్రులారా. ఏటండి వేషధారులు అంటే పైకి కనబడే విధానం వేరుగా ఉంటుంది, చేసే పనులు మరొక విధంగా కనబడుతుంది. ఏ పనులైతే చేయాలో ఆ పనులు చేయకుండా, ఏ కార్యక్రమాలు గూర్చి దేవుడు వారికి బాధ్యతను అప్పగించారో అవి వారు చేయకుండా అవి చేస్తున్నట్టుగా నటిస్తున్నటువంటి వారిగా కనబడుతున్నారు. అవి చేస్తున్నట్టుగా నటిస్తున్నటువంటి వారిగా కనబడుతున్నారు. అంటే అవి మేము జరిగిస్తున్నాము అని ప్రజల మధ్య కనబడుతున్నా, అది జరిగించకుండా ఆటంకంగా నిలుస్తున్నటువంటి వారిగా వారు కనబడుతున్నారు. అందుకని అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా. వారికి ఇచ్చినటువంటి మంచి టైటిల్ ఏంటంటే వేషధారులు అంటున్నారు. అంటే దేవునికి సమర్పించుకున్న తర్వాత, దేవుని బాధ్యతను మన భుజాల మీద మనం వేసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. అంతే కదండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో నేను కడగబడ్డాము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడి దేవుని కొరకు బ్రతుకుతాను అని చెప్పి బాప్తిసం తీసుకొని మాట ఇచ్చిన తర్వాత మనం ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలండి? మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే అది వేషధారణ అవుతుంది. మనం పేరుకు క్రైస్తవులుగా కనబడుతూ ఏమండి క్రీస్తుకు లోబడకుండా బ్రతికినప్పుడు మనం స్వీకరించలేరు, మనల్ని దేవుడు స్వీకరించలేరు. మనం ఎంత పొరపాటు చేస్తున్నామో అనే విషయాలు ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులను మనకు చూపిస్తూ, వారు చేస్తున్నటువంటి తప్పిదాలని మనకు చూపిస్తూ, వారు ఏ తప్పు అయితే చేస్తున్నారో విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనం కూడా అలాంటి తప్పులు చేయకుండా హెచ్చరికగా ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని అయ్యో శాస్త్రులైనటువంటి వారులారా మీరు వేషధారులుగా ఉంటున్నారు, పరిసయ్యులైనటువంటి వారులారా మీరు వేషధారులుగా ఉంటున్నారు. మీకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే మనుషులను పరలోక రాజ్యంలో నడిపించాలి. మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? ప్రజలను పరలోక రాజ్యంలో నడిపించాలి. అంటే క్రీస్తు యొక్క విశ్వాసములోనికి వారిని తీసుకొని రావాలి, క్రీస్తుకి దగ్గరగా వారిని తీసుకొని రావాలి. దేవుని రాజ్యానికి ఏకైక మార్గము ప్రభువు. ఆ ఒక పరలోక రాజ్యానికి ఏకైక మార్గం ఎవరంటే ప్రభుపై విశ్వాసం ఉంచనీయకుండా ప్రజలను వారు ఆటంకపరిచే విధంగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఎలా ఆటంకపరుస్తున్నారు వారు, ఎలా ఆటంకపరుస్తున్నారు అనేది ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పరలోక ద్వారాన్ని మూసేవారిగా ఎలా కనబడుతున్నారు. మనం గత వారాల్లో నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే పేతురు గారు పరలోక ద్వారాన్ని తెరిచారు. ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ అది బంధింపబడుతుంది, ఇక్కడ ఏది విప్పితే అక్కడ అది విప్పబడుతుంది అని మనం నేర్చుకున్నాం. పేతురు గారు పరలోక ద్వారాన్ని తెరిచినప్పుడు ఏమంటే ఆ పరలోక రాజ్యంలో ఏమంటే ఒకేసారి ఎంతమంది ప్రవేశించారు అంటే 3000 మంది ఒకేసారి ప్రవేశించారు. ఆ ప్రవేశించకుండా ఈ యొక్క పరలోకపు ఒక ద్వారాన్ని వీరు ఏం చేస్తున్నారంటే మూసేస్తున్నారట. పరలోక ద్వారాన్ని ఏం చేస్తున్నారట? వీరు మూసేస్తున్నారు. అందులో ప్రవేశించే వారిని ప్రవేశించకుండా వీరు ప్రవేశించకుండా వీరు చేస్తున్నటువంటి తప్పు అక్కడ కనబడుతుంది. ఎలా పరలోక ద్వారాన్ని మూసేస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అంటే
దేవుని రాజ్యంలోనికి రాకుండా ఆటంకంగా నిలుస్తున్నారు అనే విషయాన్ని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఏ విధంగా వారు ఆటంకపరుస్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అనేక ప్రాంతాలకు ఆయన సువార్త ప్రకటిస్తూ అనేకులను తన శిష్యులుగా చేసుకుంటున్నటువంటి క్రమంలో భూమి మీద ఆయన జరిగిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పుట్టు గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. పుట్టు గుడ్డివాడు. ఆ పుట్టు గుడ్డివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తారు. అంటే ఒక ప్రశ్నించడం అంటే వారు ఒక డౌట్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈయన గుడ్డివాడిగా ఉన్నాడు కదా, ఎవరు పాపం చేశారు? వీడు పాపం చేశాడా? వీడి తల్లిదండ్రులు ఎవరైనా పాపం చేశారా? అందుకే ఆయన గుడ్డివాడిగా పుట్టాడా అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతారు. అడిగినప్పుడు వారికి పాఠం నేర్పిస్తారు యేసుక్రీస్తు వారు. వీడు కన్నవారైనను పాపము చేయలేదు, కానీ వీడు ఎందుకు పుట్టాడట? దేవుని మహిమ కొరకే ఈయన గుడ్డివానిగా పుట్టాడు. అంటే దేవుని మహిమ కొరకే ఈయన గుడ్డివానిగా పుట్టించవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే మనం ఎలా పుట్టామో అనేది కాదు, మన పుట్టుక వెనకాల మనం పుట్టిన తర్వాత మనం దేవునికి మహిమకరంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించాలి కదండి. మనం పుట్టుక వెనకాల అంటే మనం ఎందుకు పుట్టామో అనేది ఒకసారి ఆలోచిస్తే, నేను పుట్టాను, భూమి మీదకి వచ్చాను అంటే నేను గుడ్డివాడిగా పుట్టానా, కుంటివాడిగా పుట్టానా, అంగవైకల్యంతో ఉన్నానా, లేకపోతే నాకు మరో ఏవైనా లోపాలు ఉన్నాయా, ఇది మనసులో పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నాం చూడండి, మనకు అనేక మంది తారసపడుతుంటారు. చాలామంది సంపూర్ణ అవయవాలతో పుట్టినటువంటి వారుగానే ఉంటారు. ఆ సంపూర్ణ అవయవాలతో పుట్టినటువంటి వారు కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్ రూపంగానో లేకపోతే వేరే ప్రమాదాల రూపంగానో వారు ఏమైపోతున్నారు అంటే, అమ్మ ఇలా వచ్చండి, చైర్స్ ఉన్నాయి బాబు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కొంతమంది కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, కొద్దిమంది చేతులను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు కొన్ని ప్రమాదాలను బట్టి. ఇలా పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో వారు దిగులు చెందలేదండి. చాలామందిని మనం చూస్తున్నాము, కాళ్ళు లేని వాళ్ళు కూడా రన్నింగ్లో వాళ్ళు పాల్గొంటున్నారు. వారు కాళ్ళు లేదు కదా అని దిగులుగా ఉండిపోవట్లేదు. వారు ఏదో సాధించాలి అనుకుంటున్నారు. సాధించాలి అనుకుంటూ ఆ పెట్టుడు కాళ్ళతో వారు పరిగెడుతున్నారు. రెండు కాళ్ళు పరిపూర్ణ అవయవాలు కలిగినటువంటి వారితో పోటీగా వారు పరిగెడుతున్నారు అంటే వారు నిరాశ చెందట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏదో లోపం ఉంది అని అక్కడే ఉండిపోవటం లేదు. వారు లోపం ఉన్నంత మాత్రాన మనం విజయాలు సాధించలేమని అనుకోవడానికి అవకాశము లేదు. ఏ లోపం ఉన్నా సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 నేత్రాలు ఉన్నాయి మనకు, 2 కళ్ళుండి కూడా మనం బైబిల్ని సమంగా చదవలేనటువంటి పరిస్థితుల్లో, బైబిల్ని బోధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ 2 కళ్ళు లేనటువంటి అందులు కూడా ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, గొప్ప బోధకులుగా పిలువబడుతున్నారు. అంటే లోపాన్ని మనం ఎత్తి చూపించి మనం నిరాశ చెంది అక్కడ ఉండిపోవాల్సినటువంటి అవసరత లేదు. ఈయన పుట్టి గుడ్డువాడైనా సరే అనుకుంటే దేవుని కొరకు బ్రతకొచ్చు. కాబట్టి పుట్టు గుడ్డివాడిగా ఉంటున్నటువంటి వాడు కానివ్వండి, పుట్టు కుంటివాడుగా ఉంటున్నటువంటి వాడు కానివ్వండి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఏమన్నారండి, వీడు గుడ్డివానిగా పుట్టడానికి వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుని మహిమ కొరకే గుడ్డివానిగా పుట్టాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తారు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే మరి ఆయన ఒక ప్రాంతంలో అలా వెళ్తూ ఒక మట్టిని తీసుకొని దాన్ని వాని యొక్క కళ్ళల్లో పూసిన తర్వాత నువ్వు వెళ్ళి
సులయంలో అనే ఒక కోనేటి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసుకోవాలి, కడుక్కో అని చెప్పినప్పుడు ఆయన అలాగే ఏం చేస్తాడంటే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి కడుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత ఆయన చూపు వస్తుంది. ఏమండి, పుట్టుగుడ్డువానిగా ఉంటున్నటువంటి ఆయనకి చూపు వచ్చిన తర్వాత ఆయనతో పాటు చాలామంది ఉంటారు కదా, ఆయనతో పాటు చాలామంది ఉంటారు, చాలాసార్లు ఆయన చూసి ఉంటారు, ఆయన స్నేహితులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక డౌట్ వచ్చింది. అదేంటి, నువ్వు గుడ్డివాడివి కదా, ఈరోజు ఏంటి అలా చూస్తున్నావు, చక్కగా చూస్తున్నావు, ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆయన చెప్తారు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరిచాడు, ఆయన స్వస్థపరిచినందుకు నేనేం ఈరోజు చూడగలుగుతున్నాను అంటే చాలామంది నమ్మలేదు. పుట్టి గుడ్డివానికి కళ్ళు వచ్చాయి అంటే ఆయన దగ్గర ఉంటున్నటువంటి వారు నమ్మలేదు, ఆ తర్వాత ఆయన తోటి వారు ఎవరు కూడా నమ్మలేదు. నమ్మకపోయేసరికి మరి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నమ్మలేదు, నమ్మకుండా కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే ఈయన పోలినటువంటి వాడు ఎవడో ఉంటాడేమో, ఈయన ఆయన కాదు అనుకుని అంటున్నప్పుడు ఆయన లేదు ఆ గుడ్డివాడిని నేనే అని చెప్పి వాళ్ళతో సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. ఈలోపు ఏం చేస్తారంటే కొద్దిమంది పరిసయ్యుల దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తారండి. పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నీకు ఎలా చూపు కలిగింది అని అడుగుతారు. అడిగినప్పుడు వాడు మళ్ళీ మొదటి నుండే చెప్తారు, ఇలాగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఆయన వచ్చారు, ఆయన వచ్చి నాకు స్వస్థపరిచాడు, దాన్ని బట్టి నేను చూడగలుగుతున్నాను అని చెప్పినప్పుడు ఆ ఒక పరిసయ్యులు ఏం చేస్తారంటే అసలు నువ్వు స్వస్థపడింది ఏ రోజు, ఎప్పుడు స్వస్థపడ్డావు, ఎవరు నీకు స్వస్థపరిచాడు, ఇవన్నీ అడుగుతున్నప్పుడు అది శనివారం రోజు. ఏముండదు, శనివారం రోజు అంటే విశ్రాంతి దినాన్న నిన్ను స్వస్థపరిచింది ఎవరు, అసలు విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు కదా, నిన్ను ఎలా స్వస్థపరిచాడు, అయితే విశ్రాంతి దినాన్ని నేను స్వస్థపరిచాడు అంటే ఆయన దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి వారు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇలా మాట్లాడుతున్నటువంటి క్రమంలో తర్వాత ఇంకా వారికి నమ్మకం కలక్క ఆ తర్వాత యూదుల దగ్గరికి తీసుకుని వెళ్తారు. పరిసయ్యుల దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ యూదుల దగ్గరికి వస్తారు. యూదుల దగ్గరికి వచ్చిన తర్వాత యూదులకు కూడా అడుగుతాడు, నీకు ఎలా స్వస్థత పొందేవంటే మళ్ళీ ఈయన మొదటి నుండి ఈయన ఒక ప్రాబ్లం ఏదైతే జరిగిందో ఆ ప్రాబ్లం అంతా కూడా వారికి వివరించడం అనేది జరుగుతుంది. అయినా వారు ఊరుకోకుండా వీరి యొక్క తల్లిదండ్రులని పిలిపిస్తారండి. తల్లిదండ్రులను పిలిపించిన తర్వాత అసలు ఇతను మీ కొడుకేనా అని అడిగితే మా కొడుకే, ఈయన గుడ్డివాడా అంటే గుడ్డివాడే, మరి ఈ కళ్ళు ఎలా వచ్చాయి అని చెప్పి తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏమండి ఆ ఒక పరిసయ్యులకు భయపడి ఏం చేస్తారంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన గుడ్డివాడు అనే సంగతి మాకు తెలుసు, మా కొడుకు అనే సంగతి మరి ఇది వాస్తవమే, కానీ ఈయన కళ్ళు ఎలాగొచ్చాయో మాకు మాత్రం తెలియదు, ఆయన వయసు వచ్చినటువంటి వాడే, ఆయన యవనస్తుడు వయసు వచ్చినటువంటి వాడే, మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, ఆయనే మీరు అడిగి తెలుసుకోండి అని చెప్పేసి ఏమంటే ఆయన మీదకి వాళ్ళు మరి ఆ ఒక మాట చెప్తారు, మీరు అడిగి తెలుసుకోండి అని మాట చెప్తారు. అలా చెప్పినప్పుడు వాళ్ళని మళ్ళీ అడుగుతుంటే చాలాసార్లు చెప్పి విసిగిపోయి, మీకు చాలాసార్లు నేను చెప్పాను కదా నాకు యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచారు అని చెప్పినప్పుడు వారు ఏదో విధంగా తప్పు పట్టాలి అని, యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలి అని చెప్పేసి, ఆయన్ని అవమానపరచాలి అని చెప్పేసి, ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి, అసలు కళ్ళు వచ్చినందుకు ఆయన ఆనందంగా ఉన్నాడు. వాస్తవానికి గుడ్డివానికి కళ్ళు వస్తే ఎలా ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుంది వానికి అంటే అప్పటి వరకు చూడనటువంటి తన స్నేహితులను, అప్పటి వరకు చూడనటువంటి తన తల్లిదండ్రులను, అప్పటి వరకు చూడనటువంటి సమాజాన్ని, అప్పటి వరకు చూడనటువంటి రంగుల్ని, అప్పటి వరకు చూడనటువంటి ప్రకృతిని అంతా కూడా ఆడు చూస్తున్నప్పుడు ఆయనకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంత ఆనందంగా ఉంటున్నటువంటి ఆయన ఏమైనా సంతోషపడుతున్నప్పుడు మధ్యలో వచ్చి వీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అసలు నీ కళ్ళు ఎలాగొచ్చాయి, నీ కళ్ళు ఎవడిచ్చాడు, ఏమంటే ఆ ఒక విశ్రాంతి దినాన్ని నీకు కళ్ళు ఇవ్వడం మంచిది కాదు, ఏమంటే ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆఖరికి ఏం జరిగిందో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం ఒకసారి మనం తెరిచి ఇందులో ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనం నుండి ఒకసారి చదువుదాం. అంటే కావున వాని తల్లిదండ్రులు 22 నుండి చదువుదాం. 22 నుండి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి
అలాగూ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈయన కళ్ళు ఎలాగొచ్చో మాకు తెలియదు, ఆయన్నే అడగండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడలా, చూడండి, ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే ఏం చేస్తారట? ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలుగెత్తమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉన్నారట అండి. అంటే యూదులకు భయపడిపోయారట. వీరు తల్లిదండ్రులు ఎవరికి భయపడ్డారండి? యూదులకు భయపడిపోయారు. ఈ యొక్క పరిచయులకు భయపడిపోయి ఆయన కళలాగా వచ్చే మాకు తెలియదని చెప్పారు. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాని అడుగుడనిది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన ఆ మనిషిని రెండో మారు పిలిపించి దేవుని మహింపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పగా, వాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత 25వ వచనంలో, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నానను. అందుకు వారు ఆయన నీకేమి చేశానని మళ్ళీ అడుగుతున్నారట. అంటే ఆయన గురించి ఎన్ని విధాలుగా మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పాపం కాదు, నాకేం తెలియదు, కానీ ఆయన మాత్రం నాకు కళ్ళిచ్చాడు, కాబట్టి నేను చూడగలుగుతున్నాను అని చెప్పి ఎంత చక్కగా ఆయన సమాధానం ఇస్తున్నా సరే ఇంకా పట్టువదలక ఆయన ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. 30వ వచనంలో చూస్తే, అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. అంటే ఆయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు కాడు అని చెప్పి ఆయన్ని చెబుతూ అవమానపరుస్తున్నటువంటి పరిస్థితులు, ఆడ ఎక్కడి నుండి వచ్చాడో, ఆ మనుషుడు ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచాను. పదే ఏం చెప్తున్నాడంటే, నా కన్నులు తెరిచాడు, నాకు చూపునిచ్చాడు. ఇప్పటి వరకు నాలో లేనటువంటి ఒక ఆనందాన్ని నాలో నింపాడు ఆయన, నా కన్నులు తెరిచాడు అని చెబుతూ ఇంకేమంటున్నాడు, అయినను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనను తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. అంటే ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, పుట్టినప్పటి నుండి అంటే ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. ఆయన దగ్గర కూర్చొని చాలామంది మాట్లాడుతుంటారు కదా, ఎదుటివారు ఎవరైనా మాట్లాడుతుంటారు, ఏమంటే గుడ్డివానికి ఇప్పటి వరకు కళ్ళు వచ్చాయి అనే సంగతి అప్పటి వరకు ఆయన వినలేదట. అంటే ఎవరు మాట్లాడుకోవడం కూడా వినలేదు. ఎందుకంటే పలానా చోట ఒక ఆయన గుడ్డివానిగా ఉన్నాడు, ఆయనకి పలానా ఆయన కళ్ళు ఇచ్చాడు అనే ఒక మాట కూడా ఆయన ఎప్పుడు వినలేదట. అప్పటి వరకు వినకుండగా ఆయన ఉంటూ ఏమంటే ఆ జీవనం కొనసాగిస్తూ ఇంకా నా జీవితం అంతా కూడా ఈ గుడ్డితనంతోనే నేను చనిపోవాలేమో అనుకుంటున్నటువంటి వేదనతో బ్రతుకుతున్నటువంటి ఆయనకి హఠాత్తుగా వచ్చినటువంటి ఆ ఒక జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆయనకి చూపు వచ్చింది, చూపించారు యేసుక్రీస్తు వారు. అలా ఇచ్చిన తర్వాత ఏం చేశారండి, ఆయన చెప్పింది, పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడని వానితో చెప్పాను. అందుకు వారు, నువ్వు కేవలం పాపివై పుట్టినటువంటి వాడవు, నీవు మాకు బోధింపవచ్చితవా అని వానితో చెప్పి వానిని వెలేసారట. ఆయన ఏం చేశారట, వెలేసారట. అంటే ఆయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆయన కాదు అని మీరు అందరూ అంటున్నారు, కానీ ఆయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు కాకపోతే ఇలా పుట్టుగుడ్డివానికి ఎలా కల్లిప్పగలడు అనే విషయాన్ని వాళ్ళతో చెబుతున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది, పరిచయకు కోపం వచ్చేసి, నువ్వు కేవలం పాపిగా పుట్టినటువంటి వాడు, నువ్వు మాకు బోధింపవస్తున్నావా నీవు అని చెప్పి ఆ ఒక సమాజ మందిరంలో నుండి ఆ గ్రామంలో నుండి కూడా వాళ్ళని ఏం చేస్తున్నాడట, వెలివేస్తారు. అంటే సమాజంలో మనం చూస్తున్నప్పుడు అండి, సమాజ పరిస్థితి కూడా మనం గమనిస్తున్నప్పుడు సమాజం ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తేనండి, నేటి సమాజం కూడా ఆచారాలకు కట్టుబాట్లకు అలవాటు పడిపోయినండి, అవే ప్రథమంగా చెప్పే పరిస్థితుల్లోనికి సమాజం వెళ్ళిపోయింది. ఈరోజు సమాజంలో కూడా మనం చూస్తున్నప్పుడు చూడండి, ఆచారాలకు విలువనిస్తున్నట్టుగా దేవునికి విలువన్నట్టు ఇవ్వనటువంటి పరిస్థితుల్లోనికి ఉంది సమాజం.
ఏమంటే వస్తున్నటువంటి ఆచారాలు ఏదో ఉందనుకోండి, ఆ ఆచారాలు కానీ ఎవరైనా మీరితే అది మహాపాపముగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఆచారాలు మీరితే మహాపాపంగా చెబుతున్నటువంటి పరిస్థితులు. ఆచారాలకు ఇస్తున్నటువంటి ఆ ఒక్క నియమ నిబంధనలు ఎంత పటిష్టంగా వారు పాటించడానికి ఇష్టపడుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఆచారాలకు ఏమండి పెద్దపీట వేస్తుంది సమాజం. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా అలాగే ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆచారాలు పద్ధతులు, ఆ ఒక పద్ధతులు ఏమండి చేయకపోతే ఏదో పెద్ద పాపం చేసినట్టుగా చెప్తుంటుంటారు, పాపం చేస్తున్నట్టుగా చెప్తుంటుంటారు. మధ్యలో వచ్చినటువంటి ఆచారాలకు విలువ ఇస్తున్నారు, దేవునికి మాత్రం విలువ ఇవ్వటం లేదు. ఇక్కడ మనం ఇంకా జాగ్రత్త కింద ఆలోచిస్తేనండి ఏమని చెప్తున్నాడు ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. కింద వచనాల్లో 32 నుండి పుట్టుగుడ్డువాడు వినపడలేదు, కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నువ్వు కేవలం పాపుపై పుట్టినటువంటి వాడవు, నువ్వు మాకు బోధింపవచ్చితవా అని వారితో చెప్పి వాణ్ణి వెలివేసారట. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఏమండి? అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నీవు ఈ లోకమునకు వచ్చితివని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని వారితో చెప్పాను. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు అండి, యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన్ని వెలివేసడానికి సంగతి తెలుసుకొని ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే, అసలు నువ్వు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నావా అంటే ఆయన ఏమన్నాడండి, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే, ఇదిగో నీతో మాట్లాడుతున్నటువంటి ఆయన నేనే అని చెప్పినప్పుడు ఆయన విశ్వసిస్తున్నాను అన్నాడు. ఏమంటే ఆయన విశ్వసిస్తున్నాను అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నాను అని చెప్పాడండి. ఆయన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నాను అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాను అని ఆయన యేసుక్రీస్తు వారిని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసం ఉంచకుండా ఎన్ని ఆటంకాల పరిచయాలు చూసారా? అంటే వీరేం చేస్తున్నారు, పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా ఏం చేస్తున్నారటండి, శాస్త్రులు పరిచయాలు చేస్తున్నటువంటి మాట అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎలాగున్నాయంటే ఏం చేస్తున్నారు, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశించినటువంటి వారిని మీరు ప్రవేశింపనియ్యరు, మీరు కూడా ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనియ్యరు. అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారు వారు. ఏమంటే ఈ యొక్క గుడ్డివాడు యేసుక్రీస్తు వారిని నమ్ముతుంటే విశ్వసిస్తున్నప్పుడు వీరు ఆటంకపరుస్తున్నారు. అంటే నీకు ఎందుకు శనివారం రోజున స్వస్థపరచాలి, లేకపోతే ఆ ఒక విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరచాలి, ఆ స్వస్థపరచకూడదని ఆచారాల మీద మనసు పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏమంటే విశ్వాసంలో వచ్చినటువంటి వారిని విశ్వాసంలో రాకుండా ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే శాస్త్రుడు పరిచయం చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని ప్రవేశింపనియ్యరు, వీరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ప్రవేశింపకుండా ఆచారాలకు కట్టుబాట్లకు ప్రథమ స్థానాన్ని ఇస్తూ వాటిని జరిగిస్తేనే మీరు పరలోకంకి వెళ్తారు అని ఒక తప్పుడు బోధన బోధిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క బోధను దూరం చేస్తున్నట్టుగా మనం చూడగలం. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 12:42 మనం చూడగలిగితేనండి, యేసు ప్రభు చాలామంది విశ్వసిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి ప్రకటనలు విని, ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసి, ఆయన స్వస్థపరిచినటువంటి స్వస్థతలను బట్టి యేసుక్రీస్తు వారిని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ మనుషులకు వారు భయపడుతున్నారట, మనుషులకు వారు భయపడుతున్నారు. ఈ యొక్క గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు ఎవరికి భయపడ్డారు, యూదులకు భయపడ్డారు.
యూదులకు భయపడ్డారు, పరిచయులకు భయపడి ఏమని చెప్తున్నారంటే ఆయన కళ్ళు ఎలాగ వచ్చాయో మాకు తెలియదని చెప్తున్నారు. అసలు కన్న తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి మాటలేనావి? ఏమండి, ఆయన కళ్ళు గుడ్డివాడిగా పుట్టినప్పుడు ఎంత ఆవేదన పడి ఉంటారండి. గుడ్డివానికి పుట్టినప్పుడు ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత, తల్లిదండ్రులు పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసి ఆయనకి చూపు రాకపోయేసరికి ఎంత ఆవేదన చెందుంటారండి, ఎంత ఆవేదన చెందుంటారు. దేవుని మీద నింద కూడా వేస్తుంటారు. మాకు ఇలాంటి బిడ్డని ఇచ్చేవేటి దేవా అని చెప్పి దేవుని మీద నింద కూడా వేస్తుంటారు. అలాంటప్పుడు ఏమంటే గుడ్డివాడిగా పుట్టినటువంటి ఆ బిడ్డని ఆ తల్లిదండ్రులు చూసి ఏమంటే ఎంతో దుఃఖం కలిగినప్పుడు సడన్గా ఆ ఒక యవ్వన ప్రాయం వచ్చినప్పుడు, ఆయనకి కళ్ళు వచ్చినప్పుడు, ఆ కళ్ళు వచ్చిన ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఆనందించాలి కదా. ఆ కళ్ళు ఇచ్చిన వాడికి ఎంత కృతజ్ఞత అయి ఉండాలి, అంతే కదండి, ఎంత కృతజ్ఞత అయి ఉండాలి. ఏమంటే మన బిడ్డల గురిండే మనం ఆలోచన చేద్దాం, మన బిడ్డల గురించి మనం ఆలోచన చేద్దాం. మన పిల్లలు పుట్టినప్పుడు గుడ్డివారిగా పుట్టడము, లేకపోతే మూగవారిగా పుట్టడము, అవిటివారిగా పుట్టడము, ఇలా జరిగినప్పుడు మనం ఎంత ఆవేదన చెందుతామండి. కానీ సడన్గా ఏమండి ఆ ఒక్క అవయవం లోపం లేకుండా దాన్ని నయం చేసినప్పుడు ఎంత ఆనందపడతామండి, ఎంత సంతోషిస్తాం. ఏమండి ఆ సంతోషించడానికి బదులుగా ప్రజలకు భయపడుతున్నారు, వీళ్ళు యూదులకు భయపడుతున్నారు, వెలివేయబడతామేమో అని యూదులకు భయపడుతున్నారు, ఆ పరిచయులకు భయపడుతున్నారు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. చాలామంది దేవునిలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు నిజదేవుడు అని తెలుసు అందరికీ, యేసుక్రీస్తు వారి రక్షకుడు అని అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారిని మరి నమ్ముకుంటే మనకు పరలోకం వస్తుందని చాలామందికి తెలుసు. ఏమండి అందరికీ తెలిసిన యేసుక్రీస్తు వారి గురించి విన్నా సరే చాలామంది ఏం చేస్తున్నట్టు ఆయన మీద విశ్వాసం ఉంచుతారు, కానీ మనుషులకు భయపడుతున్నారు. అందుకని ఒక మంచి మాట రాయబడింది చూడండి, యోహాను సువార్త 12:42 మనం చూడగలిగితే, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరట. ఏమంటే అధికారులు అంటే పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు, యేసుక్రీస్తు వారి గురించి విన్నారు, యేసుక్రీస్తు వారి గురించి ఆయన మాటలు గూర్చి అనేక మంది మాట్లాడుకుంటున్నప్పుడు వారు విన్నారు, ఆయన చేసినటువంటి అద్భుతాలని గూర్చి విన్నారు, స్వస్థలను గూర్చి విన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు అనే సంగతి వారికి తెలిసింది, అందరికీ తెలుసు. ఏమంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మన ఒక మీటింగ్కి వెళ్ళాము, మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో రాజకీయ నాయకులు వచ్చారు. రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎందుకంటే ఆ స్టేజ్ దగ్గర కొంత అవకాశం ఇస్తారు కదా, ఆ ఒక గ్రౌండ్ పర్మిషన్ కానీ లేకపోతే వేరే పర్మిషన్స్ కానీ ఏదో రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వారికి స్టేజ్ మీద పిలిచి ఆహ్వానించి ఓ 2 మాటలు మాట్లాడండి అని చెప్పినప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతున్నాడండి. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటే నేను చిన్నప్పుడు మరి మిషనరీ స్కూల్స్లో అంటే నేను నా బాల్యం అంతా కూడా క్రిస్టియన్ స్కూల్స్లో నేను చదువుకున్నాను, మిషనరీ స్కూల్స్లో నేను చదువుకున్నాను. అక్కడ మాకు ప్రార్థన నేర్పించేవారు, వాక్యం చెప్పేవారు అని చెబుతూ ఆయన ఈ మాటలన్నీ కూడా చెబుతూ అసలు యేసుక్రీస్తు వారు ప్రేమమయుడండి, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వస్తుంది, దానికి ఆదర్శంగా తీసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో మదర్ తెరిసా గారు ఉన్నారు. మదర్ తెరిసా నిజంగా తన దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఏమండి కుష్టు వారికి ఏమండి పేదవారికి అందరికి కూడా సేవ చేసింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారి మీద ఆయనకి ఏముంది, విశ్వాసం ఉంది. ఒక అధికారి ఏమండి ఆ ఒక ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి ఆ ఒక నాయకుడు యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఒకప్పుడు ఒక వీడియోలో ఏమని మాట్లాడేదంటే యేసుక్రీస్తు వారు జన్మదినాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ మనకు చాలా గొప్ప నాయకుడు లేకపోతే గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు, ఎందుకంటే ఈరోజు మనం కాలాన్ని లెక్కించుకుంటున్నామంటే ఆయన్నే మధ్యవర్తిగా పెట్టి మనం కాలాన్ని లెక్కించుకుంటున్నాము, కాబట్టి ఆయన్ని అందరూ విశ్వసించాలి అని ఆయన కూడా విశ్వసిస్తున్నాడు. అంటే కాలాన్ని లెక్కించడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే సంగతి ఆయనకు కూడా తెలుసు, నాయకులందరికీ తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారట. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరు, కానీ సమాజములో నుండి ఏమని మాట్లాడుతున్నారండి ఇక్కడ 12:42లో వెలువేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూడండి, చాలా మందికి తెలుసండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు వారు నిజదేవుడు అనే సంగతి తెలుసు.
నిజ దేవుడు అన్న సంగతి తెలిసి ఆయన వందు విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది, ఆయన రక్షకుడు, ఆయన నమ్ముకుంటే మన పాపాలన్నీ పోతాయి. ఈ సంగతులు అందరికీ తెలుసు. తెలిసిన ఎవరికి భయపడుతున్నారు? సమాజానికి భయపడుతున్నారు. మనం కూడా చాలా సందర్భాల్లో సమాజానికి భయపడి సమాజపు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంటాం కదా. ఏమంటే సమాజం ఎలా వెళ్ళిపోతుందో మనం కూడా అలాగే వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటాం. ఆచారాలు, పద్ధతులు, అసలు రక్షణ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. రక్షణ ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. కానీ రక్షణ దేవుడు ఇస్తున్నాడు అనే సంగతి మర్చిపోయి నిన్నటి దినాన ఒక కార్యక్రమం జరిగింది. ఎవరు రక్షకుడట? వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడు ఎవరో రక్షకుడట. కాబట్టి ఆయనకి ఏదో కట్టాలి. అంటే ఈ ఆచారాలకు అలవాటు పడిపోయింది. చూసారు, నిజమైనటువంటి రక్షణ ఏదో మనకు అర్థం కావట్లేదు. నిజమైనటువంటి రక్షకుడు ఎవరో మనకి అర్థం కావట్లేదు. అంటే సమాజంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా మనము కూడా మన దగ్గరికి తీసుకుని వచ్చేసి, నాకు కూడా ఒక చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య నీకు కూడా నేను ఏదో కట్టాలనుకుంటున్నాను కానీ మీరు కట్టించుకోరట కదా అని చెప్పేసి. ఏం చెప్తాం వాళ్ళకి? క్రైస్తవులే, అర్థం అవ్వట్లేదు. అసలైన రక్షకుడిని పక్కన పెట్టి ఏమండి ఒక రక్షకుడిని తయారు చేసేసి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చి ఒక ఆచారం, అంతే కదండి. ఇప్పుడు మదర్స్ డే ఉందనుకోండి, మదర్స్ డే రోజు ఏం చేస్తారంటే మదర్స్ డే రోజు ఆ పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు నమస్కారం చేసి, ఏమండి మనం ఇంకా వాట్సాప్లో చూసినప్పుడు ఎన్ని పోస్టులు పెట్టాలో అన్ని పోస్టులు అన్నీ పెట్టేస్తారు. సంవత్సరానికి ఒకసారే తల్లిదండ్రుల మీద ప్రేమ కలుగుతుందా? వాళ్ళ మీద భయము భక్తి కలుగుతుందా? అంటే ఇదంతా ఏంటిది? ఆచారం. ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వస్తుంటుంది? సంవత్సరానికి ఒక్కసారి. ఆ ఒక్కసారి మాత్రం మనం ఏమండి ధ్యానం చేసుకుంటే ఒక్కసారి మాత్రం మనం చేస్తే సరిపోతుందా? బైబిల్ ఏమని చెప్తుందంటే మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. సంవత్సరానికి ఒకసారి అని చెప్పిందా? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. సంవత్సరానికి ఒకసారా? కాదు, ప్రతిరోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు విధేయత చూపించేవారిగా ఉండాలి. ఏమండి సమాజంలో ఉంటున్నటువంటి వారు ఎలా వెళ్తున్నారో మనం కూడా అలాగే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుతున్నారు, కానీ ఎవరికి భయపడుతున్నారట? పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఏమండి యేసుక్రీస్తు వారిని విశ్వసించడం లేదు. యేసుక్రీస్తు వారిని వారు విశ్వసించడం లేదు. ఎవరికి భయపడుతున్నారు అంటే సమాజంలో ఉంటున్నటువంటి వారికి భయపడుతున్నారు. మన భక్తి ఎలా ఉండాలి అంటే మన సేవకుని బట్టి మన భక్తి మనలో రాకూడదని. మన సేవకుడు ఏదో అనుకుంటాడని మనం ఆదివారం సంఘానికి రావడం కానీ, మన సేవకుడు మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతాడని చెప్పి మనం సంఘానికి రావడం కానీ, ఏమంటే మన భక్తి ఈ విధంగా ఉంటే అసలు నిజమైనటువంటి భక్తి అది కాదు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? సేవకుడికి భయపడుతున్నావా? బోధకునికి భయపడుతున్నావా? వారికి భయపడవలసినటువంటి అవసరత లేదు. మనం భయపడవలసింది ఎవరికండి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడి దేవుని సన్నిధికి మనం రావాలి. దేవునికి లోబడి దేవుని సన్నిధికి మనం రావాలి. అంతే తప్ప వ్యక్తులకు భయపడ్డాము, సంఘానికి భయపడ్డాము, ఇలాంటి మనం ఏమీ కూడా చేయకూడదు. ఆ మాట ఒకసారి మళ్ళీ చదవండి. 12వ అధ్యాయము 42వ వచనంలో ఏమంటున్నాడు? అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజం నుండి వెలువయబడదు మేము అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే 43వ వచనంలో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించుదురు. ఏంటంటే ఎవరు మెప్పు కావాలి? మనుషులకి, మనుషులకు మనుషుల మెప్పు కావాలనుకుంటున్నారు. మనుషులు ఏమండి దేవుని మెప్పు కోరుకోవాలి, లేకపోతే దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు కంటే ఏమండి దేవుని గణపరచడం గొప్ప. వీళ్ళు ఏది కోరుకుంటున్నారట? 43వ వచనంలో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఇంకా ఎక్కువగా వారు అపేక్షించుతున్నారు, కోరుకుంటున్నారట. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఏమంటే మనుషుల్ని గణపరచడానికో మనుషులకి భయపడో మనం ఏది చేయకూడదు. దేవుని మెప్పు మనకు కావాలి.
మనుషులు మనం భయపడవద్దు, మనుషులు మనకు ఏదో చేస్తారని మనం భయపడవద్దు. ఏమండి, ఈ గుడ్డివాడు ధైర్యంగా నిలిచాడండి. నన్ను వెలేస్తారా, వెలివేసేయండి, పర్వాలేదు, కానీ నా కళ్ళిచ్చేటటువంటి ఆయనకి మాత్రం నేను నమ్మకుండా ఉండలేను, ఆయన్ని మాత్రమే నేను విశ్వసిస్తాను అని చెప్పి ఆయన్ని మాత్రం నమ్ముకున్నాడండి. మన విశ్వాసం అలా ఉందా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, మన విశ్వాసం అలాగుందా? అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ఏమంటున్నారంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాలేరు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన్ని మనం వెంబడించాలి. కానీ మనుషుల మెప్పు మనం కోరుకోకూడదు. మనుషులు ఏదో అనుకుంటారని చెప్పి మనం దేవుని సన్నిధికి రాకూడదు. అలా వస్తే నువ్వు మనుషులను మెప్పించేవాడిగా ఉంటావు. మనుషులను మనం ఎట్టి పరిస్థితుల్లో మెప్పించవద్దని. నీ సేవకుడు నిన్ను పొగుడుతాడనో, నీ సేవకుడు నిన్ను గణపరుస్తాడనో, నీ సేవకుడు నేను ఏదో చేస్తాడని చెప్పి ఆయన మెప్పు కొరకు మాత్రం దేవుని దగ్గరికి రావద్దు. నీకు కావలసింది ఎవరు మెప్పు అండి? దేవుని మెప్పు కావాలి. ఏమంటే చాలామంది సమాజంలో నుండి వెలివేస్తారని చెప్పి, తర్వాత గ్రామం నుండి వెలివేస్తారని చెప్పేసి దేవుని దగ్గరికి వస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. అంటే రాకుండా ఆగిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఒక గ్రామానికి అయితే, ఒక గ్రామంలో ఉంటున్నటువంటి వారికి ఆ గ్రామంలో ఉంటున్న పెద్దలు అందరు కూడా వెలివేస్తారండి. ఊరు బయట పెట్టేశారు, వాళ్ళు ఊరు బయట పెట్టేశారు. అయినా సరే వాళ్ళ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ గ్రామంలో ఏం చేశారంటే, ఆ గ్రామంలో అమ్ముతున్నటువంటి సరుకులు వాళ్ళు కొనకూడదని ఆంక్ష పెట్టారటండి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలా సమాజం తయారవుతుంది? క్రైస్తవులు కూడా ఎలా భయపడిపోతున్నారు అంటే, ఏదో మనకు జరుగుతుంది అని చెప్పి భయపడిపోయి దేవునికి భయపడకుండా మనుషులకు భయపడే పరిస్థితుల్లోనికి వస్తున్నారు. అలా ఉండకూడదు. అంటే ఇప్పుడు శాస్త్రులు పరిచయం ఏం చేస్తున్నారటంటే, పరలోకంలో వారు వెళ్ళకుండగా వెళ్ళేవారిని వెళ్ళనీయకుండా ఆటంకంగా నిలుస్తున్నారు. అదే మాట చెప్తున్నారు. అధికారం దేవుడు ఎందుకు ఇచ్చాడు శాస్త్రుల పరిచయాలకి? దేవుని ఒక వాక్యాన్ని బోధించే అధికారం ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రజలందరినీ కూడా దేవునికి దగ్గర చేయటానికి వాక్యం వారికి అనుగ్రహించాడు. వీరు వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే, దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా ఆటంకంగా నిలుస్తున్నారు. అందుకనే ఇంకొక మాట కూడా లూకా సువార్తలో మంచి మాట రాయబడుతుంది. ఒకసారి ఆ మాట కూడా మనం చదువు. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుని పోయారు అంటారు. మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఏడు చేస్తారటండి వాళ్ళు? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారట. జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. జ్ఞానము కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని మరుగుపరిచి, యేసుక్రీస్తు వారిని కనిపించనీయకుండా వీరి యొక్క సొంత జ్ఞానముతో, లేకపోతే వీరి ఆచారాలతో, వీరి పద్ధతులతో వీరు ఏం చేస్తున్నారు అంటే, ఏమండి, దేవుని యొక్క జ్ఞానము ఆ ప్రజలకు అందకుండా వీరు ఆటంకంగా నిలుస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించకుండా, యేసుక్రీస్తు వారిని నమ్మకుండా ఎన్నో ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం కదండి. ఈరోజు చూడండి, యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకుంటారా? అయితే మీకు రిజర్వేషన్స్ కట్టు. యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకుంటారా? మీకు రాయితీలు అనేవి రావు. యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకుంటారా? మీకు ఉద్యోగాలు రావు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారా? మీకు ఏదో రావాల్సినవన్నీ కూడా రావు అని చెప్పి భయపెట్టి యేసుక్రీస్తు వారిని నమ్మకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. ఇది క్రైస్తవేతరులు చేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి వారే, దేవుని వాక్యం ప్రకటించి దేవునికి దగ్గర చేయవలసినటువంటి వారే ఆటంకంగా నిలుస్తున్నారు. ఈ యొక్క పరిచయాలు ఏం చేస్తున్నారట? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? ఎత్తుకొని పోయి ఆ ఒక పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వీరు ఆటంకంగా నిలుస్తున్నారు. దేవుని పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం.
ఏమండి అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం మనుషులు మెప్పును కోరుకునే వారిగా కాకుండా దేవుని మెప్పే మనం కోరుకుంటూ ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఏమంటే ఆటంకాలు అనగానే వీరు ఈ విధంగా ఆటంకపరిచారు, కానీ మనం ఎలా ఆటంకపరచబడుతున్నాము? మనం ఎలా ఆటంకపరచబడుతున్నామంటే మనకున్నటువంటి పనులు బట్టి, మనకున్నటువంటి పద్ధతులను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరచబడుతున్నాం మనం. అలా వద్దండి. ఎందుకంటే దేవుని దగ్గరికి రావడానికి మనకి ఏదో ఆటంకంగా ఉంటుంది. ఆ ఆటంకాన్ని ఎదిరించి మనం దేవుని దగ్గరికి రావాలి తప్ప ఏమండి ఆ ఆటంకాలను సాకుగా చూసుకొని దేవుని సన్నిధి విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు కదండి. దేవుని సన్నిధి విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఏమండి ఒక ఆవిడ మా ఎందుకు ఆదివారం చర్చికి రాలేదంటే మా ఇంట్లో చుట్టాలు వచ్చారండి. ఏమంటే ఆదివారమే వస్తారు చుట్టాలు, ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి ఆ రోజే వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఒక సన్నిధిని విడిచిపెడతారు, కానీ వాళ్ళని విడిచిపెట్టనటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఆటంకాలే. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఇవన్నీ ఆటంకాలు. ఈ ఆటంకాలన్నింటినీ కూడా ఎదిరించి దేవుని సన్నిధిలో మనం నిలవగలగాలని మీ అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ ఒక మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందామంటే ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు రొట్టె నిమిత్తము ద్రాక్షారసం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. శృతి సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా గణ తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి నైనా ఆరాధన ప్రారంభించినైనా ఇప్పటి వరకు వాక్య పట్టణంలో కూడా నైనా తండ్రి చక్కటి వాక్య సందేశాన్ని తండ్రి మాకు దయచేసినందుకు తండ్రి మీకే వందనాలైనా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. అలాగే తండ్రి మీ కుమారుని యొక్క సాదృశ్యంగా తండ్రి మేము తీసుకుంటున్న ఈ రెండు విషయంలోనైనా, అలాగే తండ్రి ఆయన రక్తాన్ని సాదృశ్యంగా తండ్రి మేము ద్రాక్షరసాన్ని తీసుకొని చూడగానైనా దీని అయోగ్యంగా తండ్రి మేము ఎంత మాత్రమో తీసుకొని కొన్నానైనా యోగ్య ప్రవర్తన కలిగి మీరు మాకు అప్పగించిన పనిని తండ్రి మేము చేసేవారుగా తండ్రి మేము దీన్ని పుచ్చుకోలేమని తండ్రి సహాయం దయచేయమని అనుగ్రహించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం నైనా. తండ్రి నైనా ఆయన శరీరాన్ని తండ్రి ఎంతగా కష్టపెట్టుకున్నారో తండ్రి మేము ఎరిగి ఉన్నాం నైనా తండ్రి. ఆ కష్టానికి తండ్రి గుర్తుగా తండ్రి మేము మా సహోదరు నిమిత్తము కూడా తండ్రి మేము కూడా పనిచేసే వారిగా తండ్రి మమ్మల్ని వాడుకోమని బ్రతిమాలు వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము,
యేసు రక్తము రక్తము రక్తము. ఏంటండి రొట్టె ద్రాక్ష రసాన్ని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని మనం తీసుకుందాం.